గౌడకుల ఐక్యతను చాటుతూ రేణుకా ఎల్లమ్మ తల్లి ఉత్సవ విగ్రహాల శోభయాత్ర బుధవారం గోదావరికని పట్టణంలో శోభాయమానంగా జరిగింది. గోదావరికని పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో నూతనంగా నిర్మించిన గౌడకుల బాంధవుల కులదైవం రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా బుధవారం కని మార్కండేయ శివాలయం నుండి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయం వరకు శోభయాత్రగా తీసుకొచ్చారు. ఈ శోభయాత్రలో మహిళలు మంగళ హారతులతో కోలాటం ఆటలు ఆడుతూ శోభయాత్రగా ముందుకు సాగారు. పట్టణంలో గౌడ కులస్తులు ఐక్యతను చాటుతూ డప్పు చప్పుల నడుమ ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయం వరకు తీసుకొచ్చారు. సందర్భంగా గౌడ కుల సంఘం నాయకులు మాట్లాడుతూ గౌడ కులస్తులకు గోదావరికని పట్టణంలో ఎల్లమ్మ తల్లి ఆలయం నిర్మాణం చేపట్టాల సంకల్పం నెరవేరిందని వారు తెలిపారు. ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమాలు ఈ రోజు నుండి మొదలుకొని శుక్రవారం వరకు పూజా కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. గురువారం సామూహిక హోమ కార్యక్రమం, శుక్రవారం విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించనున్నామని వెల్లడించారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాలు శోభాయాత్రలో ఎల్లమ్మ దేవాలయం వరకు తీసుకురావడం జరిగింది. ఇప్పుడే వేద పండితులతో అమ్మవారి యజ్ఞం చేస్తున్నారు. అలాగే ఈ రోజుతో పాటు రేపు కూడా హోమాలు నడుస్తాయి. ఎల్లుండి అమ్మవారి ప్రతిష్టాపన ఉంటుంది. కాబట్టి గోదావరి పరిశ్రమ ప్రాంతంలో ఉన్న సంపన్న వర్గాలు వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని ప్రాంతంలో ఉన్న గౌడ కుల బాంధవులు రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం నిర్మించుకోవాలనే కళ సాకారమైంది. కాబట్టి గోదావరిలో ఉన్న గౌడ సోదరులందరూ కూడా రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటున్నారు.